ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏమిటంటే కృష్ణం సిల్క్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో చాలా రోజుల క్రితం ఒక వీడియో పోస్ట్ చేసిన. అంటే ఒక 8 to 9 months 10 months నేను అసలు వీడియోలో పెట్టలేదు. ఎందుకంటే సో రీజన్స్ ఆ వీడియోలో ఉంది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే సబ్జెక్ట్లోకి వచ్చేస్తా, టైం వేస్ట్ చేయను. కృష్ణం సిల్క్ శారీస్ అని యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టినానో, అందులో ఏమి కంటెంట్ ఇస్తున్నాను మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ విషయం ఏంటంటే ఒరిజినల్ హ్యాండ్లూమ్ శారీస్ ఎట్లా కనుక్కోవాలి అనేది అవేర్నెస్ వీడియోస్ పెడుతున్నాను నేను. కృష్ణం సిల్క్ శారీస్లో ఆల్రెడీ ఉన్నాయి, కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ లేడీస్ ఇంట్లో ఉంటూ, ఎస్పెషలీ ఇంట్లో ఉంటూ నెలకు 50,000 to 1 lakh మనీ ఎర్న్ చేయాలి అంటే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వాళ్ళ మైండ్ సెట్లు ఎలా ఉండాలి, ఏ రకమైన చీరలు బిజినెస్ ఇళ్లలో స్టార్ట్ చేస్తే ఎట్లా బిజినెస్ సక్సెస్ అవుతుంది, అంటే స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, తర్వాత వాళ్ళు ఏ రకంగా ఉండాలి, అంటే బిజినెస్ చేయాలి అంటే వాళ్ళకంటూ ఒక మైండ్ సెట్ ఉండాలి. నేను బిజినెస్ చేయాలి, క్లయింట్స్తో మాట్లాడాలి, క్లయింట్స్తో ఎలా మాట్లాడాలి, క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. వీటన్నిటి గురించి ఈ యొక్క 3 పాయింట్స్లో, అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి, 15 to 20 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ 3 పాయింట్స్, దీని గురించి నేను టోటల్ మీకు ఇన్ఫర్మేషన్ ఈ యొక్క 3 పాయింట్స్లో తీసుకుంటాను. ఫస్ట్, హ్యాండ్లూమ్ శారీస్, హౌ టు స్టార్ట్ బేసిక్ బిజినెస్. హ్యాండ్లూమ్ శారీస్ అంటే మీకు కంచిపురం శారీస్ అయినా ఓకే, లేదంటే బనారసి శారీస్ అయినా ఓకే, లేదంటే రా సిల్క్ శారీస్ అయినా ఓకే, పోచంపల్లి శారీస్ అయినా ఓకే, అట్లాగే కాటన్ సీకో శారీస్ అయినా ఓకే, చీరాల శారీస్ అయినా ఓకే, ఏ శారీస్ అయినా కానీ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్లూమ్ శారీస్ బేసిక్స్ అంటే దాని గురించి చెప్పాను కదా. అట్లానే విచ్ టైప్ ఆఫ్ శారీస్ సెల్లింగ్, బెస్ట్ సెల్లింగ్ ఏమి ఉంటాయి అంటే, ఫస్ట్ ఆర్డినరీ శారీస్. అంటే మీ ఇళ్ళ చుట్టూ శారీస్, ఇప్పుడు ఒక 50 to 100 ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి, ఆ ఏరియాలో ఎవరో ఒకరు షాప్స్ ఈ పాటికి పెట్టి ఉంటారు, లేదంటే పెట్టకుండా కూడా ఉంటారు. అంటే ఎవరు స్టార్ట్ చేసి ఉండరు. చేయలేదు అంటే మీరు స్టార్ట్ చేయడానికి అవకాశం ఉందని లెక్క. సరే, 100 ఫ్యామిలీస్ ఉన్న చోటు మనం స్టార్ట్ చేస్తే మనకు బిజినెస్ అవుతుందా అని మీరు అనుకోవచ్చు. చిన్న పాయింట్, చిన్న విషయం చెప్తా. 100 ఫ్యామిలీస్ ఉన్నాయంటే మినిమం 100 ఫ్యామిలీస్లో 100 ఫ్యామిలీస్లో ఒకరో ఇద్దరో ఆడవాళ్ళు ఉండే ఉంటారు. ఆడవాళ్ళు లేని ఫ్యామిలీస్ ఉండవు. ఉన్నాయంటే దాన్ని ఫ్యామిలీ అనరు, బ్యాచిలర్ గాడు బేకార్ గాడు అంటారు. అర్థమైందా? ఇప్పుడు 100 ఫ్యామిలీస్ ఉన్నాయి ఒక ఊరు, దాన్ని ఒక చిన్న కుగ్రామం అంటారు. అంటే ఎంత తక్కువ ఉన్నా ఉంటారు, ఎక్కువైనా ఉంటారు, కానీ అంత చిన్న విలేజ్ స్టార్ట్ చేయొచ్చు. లేదా ప్రతి విలేజ్లోనూ ఈ రోజున 300 to 400 ఫ్యామిలీస్ కంపల్సరీ ఉంటాయి. 300 to 400 ఫ్యామిలీస్ ఉన్నాయంటే మీకు 400 ఫ్యామిలీస్ అంటే 400 మెంబర్స్ లేడీస్ మీ దగ్గర బిజినెస్ చేయడానికి, మీరు వాళ్ళ దగ్గర బిజినెస్ చేస్తూ మనీ ఎర్న్ చేయడానికి ఆస్కారం ఉంది, అవకాశం ఉంది అని కామన్ సెన్స్గా థింక్ చేసుకోండి. అప్పటికి చెప్పాను కదా 100 అని, 300 to 400 ఉంటాయి కదా. 400 ఉన్నాయంటే 400 ఫ్యామిలీస్ ఉన్నాయి కదా. 400 ఫ్యామిలీస్ ఉన్నాయంటే కంపల్సరీ మీరు ఆర్డినరీ శారీస్ స్టార్ట్ చేయండి. అది ఎలా అంటే, ఇప్పుడు మీరు మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ ఉంటే అది కొంచెం రిస్క్తో కూడిన పని. ఎందుకంటే ఈ రోజున ఆన్లైన్ వచ్చేసింది. ప్రతి ఒక్కరు నంబర్ ఆఫ్ వెబ్సైట్స్, నంబర్ ఆఫ్ యాప్స్ వాడుతూ, ఫేస్బుక్, ఇట్లా వాట్సాప్ గ్రూప్స్, ఫేస్బుక్ గ్రూప్స్, తర్వాత ఇన్స్టాగ్రామ్ పేజ్లు, ఇట్లా అన్నిటిలోనూ శారీస్ బయింగ్ చేస్తున్నారు లేడీస్. కానీ అందులో కూడా మీరు మీకంటూ ఒక ఉన్నతమైన
బేసిక్ ఉన్నతమైన ప్లాట్ఫామ్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే దాని గురించి ఇన్ డెప్త్ సబ్జెక్ట్ నేను చెప్తాను. ఒకటి చెప్తాను నేను. ఫస్ట్ ఇప్పుడు ఏం చెప్పుకున్నాము, హ్యాండ్లూమ్ శారీస్ హౌ టు స్టార్ట్ బేసిక్ బిజినెస్ అని చెప్పిన. అదే సెట్టింగ్లోనే మీరు ప్లాన్ చేసుకోండి. హ్యాండ్లూమ్ శారీస్ ఈరోజు స్టార్ట్ చేసినా, ఇంకా 2 yearsకి స్టార్ట్ చేసినా, ఇంకా 5 yearsకి స్టార్ట్ చేసినా, ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏం తెలుసా, ఆర్డినరీ శారీస్ స్టార్ట్ చేసుకోవాలి. మీరు ఆర్డినరీ శారీస్ స్టార్ట్ చేసుకుంటే మీకు దీని రిలేటెడ్గానే ఆర్ యూ రెడీ ట్రాక్ ద బయ్యర్స్ మైండ్ సెట్. ఫస్ట్ మీరు ఆర్డినరీ శారీస్ని సేల్ చేస్తున్నట్టయితే బయ్యర్స్ మైండ్ సెట్ ఏంటి, బయ్యర్స్ ఏం అడుగుతున్నారు, బయ్యర్స్కి ఏం కావాలి, బయ్యర్స్ ఒక్క ఇంటెన్షన్ ఏముంది, వాళ్ళు ఒరిజినల్ హ్యాండ్లూమ్ శారీస్ కాదు, లేదంటే ఇంకొక శారీస్ కాదు, అది పక్కన పెట్టండి. బయ్యర్స్ ఏ రకమైన శారీస్ని ఇష్టపడుతున్నారు. బయ్యర్స్ అంటే లేడీస్ అనుకోండి, లేడీసే, మెజారిటీ ఆఫ్ లేడీసే ఉంటారు. హస్బెండ్స్ వాళ్ళు ఎప్పుడో అకేషనల్గా ఏదో మ్యారేజ్ వెడ్డింగ్ అని వస్తున్నప్పుడు వచ్చి కొంటారు, అది సర్ప్రైజ్ ఇవ్వడానికి. లేడీస్ కొంటారు కదా, 3-4 వస్తారు లేడీస్, ఒక చోట తీసుకుంటారు, ఒక షాప్స్లో బిజినెసెస్ తీసుకుని వెళ్తారు. బయ్యర్స్ ఏ రకమైన శారీస్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు, వీటన్నిటి గురించి ఒక నాలెడ్జ్ ఉండాలి. మీకు నాలెడ్జ్ ఉండాలంటే మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆర్ యూ రెడీ ట్రాక్ ద బయ్యర్స్ మైండ్ సెట్. బయ్యర్స్ మైండ్ సెట్ని మీరు ట్రాక్ చేసుకున్నారంటే మీరు అక్కడి నుంచి విచ్ టైప్ ఆఫ్ శారీస్ బెస్ట్ సెల్లింగ్ అనే టెక్నిక్లోకి వచ్చినారంటే, అక్కడ విచ్ అంటే ఏ రకమైన శారీస్ మీరు సెల్లింగ్ చేయాలి అనే టెక్నిక్లోకి వచ్చినారంటే అక్కడ ఆర్డినరీ శారీస్ ప్రిపేర్ చేసుకోండి. ఆర్డినరీ శారీస్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే దాని గురించి ఒక థియరీ సబ్జెక్ట్ చెప్తా. ఓకే, హ్యాండ్లూమ్ శారీస్ హౌ టు స్టార్ట్ బేసిక్ బిజినెస్, ఇది ఒకటి మెయిన్ హెడ్ మనకి. దాని ద్వారా వచ్చినదే మైండ్ సెట్, లేడీస్ మైండ్ సెట్. అంటే చీరలు కొనాలి అనుకున్న వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏం కొనాలనుకుంటున్నారో ఫస్ట్ తెలుసుకోండి అనేది చెప్తాను. సరే, విచ్ టైప్ ఆఫ్ శారీస్ ఆఫ్ బెస్ట్ సెల్లింగ్. ఓకే.